గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ బ్రహ్మ విద్య సిద్ధాంతం అచల బోధోపదేశికం కంసమాంబ సమేత రామయార్య గురుం భజే. ఈరోజు అధ్యక్ష స్థానంలో కృష్ణమూర్తి ఆర్యుల గారికి, వేదికను అలంకరించిన గురు సార్వభౌములకు, భక్తాదులకు మిట్టపల్లి సత్యనారాయణ స్వాముల వారి జన్మదిన సందర్భంగా శుభాభివందనలను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా పూర్వజన సుకృతంగా భావిస్తూ చెప్తున్నాను. వినుమూర్ణనాభి తా బుట్టిన మీద సృజన చేయు దినము హరించున్ గణపట శతకోట్లను తన లోపలి దారమునన తానట్టే జనును అట్లనే ఎరుకా తా బుట్టి కనును పనిభూని బ్రహ్మాండ బాండమంతటిని తనలో పనిభూని బ్రహ్మాండ మాండమంతటిని క్షణము లోపల దుంచి కనరాక వేవేగా తానట్టే జనును అట్లనే ఎరుకా తానట్టే కనును. మనం సాలెపురు కానీ పట్టుపురు కానీ చూస్తున్నాం. అవి ఏం చేస్తున్నాయంటే దాని లోపల జిగురు పదార్థంచే గూడు అల్లుకొని ఆ గూడులోకి వచ్చిన చిన్న రంధ్రం ద్వారా వచ్చే క్రిమికీటములను తిని కాలం గడుపుతూ తన జన్మ మళ్ళీ అదే గూడిలోని పడి చనిపోతుంది. అట్లే ఈ మానవులు కూడా ఈ ప్రపంచ భ్రాంతిలో పడి తాను వచ్చిన పని ఏందో తెలుసుకోకుండా జ్ఞాన కర్మ ఆనంద భ్రాంతిలో పడి సంపాదనే ధ్యేయంగా చేస్తూ భార్యా పిల్లలను పోషిస్తూ సర్వము అదే అని, ఈ ప్రపంచం సత్యమని భ్రాంతిలో చిక్కి కొట్టుమిట్టాడుతూ చివరకు తానే లేకుండా పోతున్నాడు. మరి అట్లా కాకుండా సద్గురువుని చేరి తాను జననమైన భ్రాంతి రహితంలో చిక్కకుండా సద్గురువుని చేరాలి. గురువులు అంటే లోకంలో ఎంతోమంది ఉన్నారు, అష్టగురువులు ఉన్నారు. కానీ వారి వల్ల జనన భ్రాంతి రహితం కాదు. సద్గురువులు అంటే గురుగీత చెప్తుంది, సద్గురువు కరుణా కటాక్ష పాతేనా శిష్టోపాదకం అని కరుణా కటాక్ష పాతేనా అంటే దయా జుగుప్స అనే అష్టపాశములతోన కొట్టివేసి, అష్టపాశములు కొట్టేసి గురువు సంతోష ప్రమాణంలో తరింపజేస్తున్నాడు. కాబట్టి అటువంటి గురువుని చేరాలి. మరి ఇంకా గురువు ఎట్లంటే సదమల గురువు ఎవరని నన్ను ఇదిగో బయలిదిగో మూలం లేనిదని గుర్తెరిగేటి శరీరమును దీనిని విడుచు మనుచు నీకు చెప్పిన వారే. సదమల గురువేరంటే అట్లా సదమల గురువేరం బయలిదిగో ఆ పరిపూర్ణ పరబ్రహ్మము సత్యమైనది, శాశ్వతమైనదని, అది ములుగుచ్చ సందులేఖన అంతటా ఉన్నదని, అది ఎలాంటి మార్పు లేకుండా త్రికాలంలో కూడా ఎలాంటి మార్పు చెందకుండా ఉంటుంది. అటువంటి బయలును సద్గురువు దర్శింపజేస్తారు. కాబట్టి అటువంటి సద్గురువును చేరి బయలిదిగో అని చూపి లేని మూలం లేని గుర్తెరిగేటి ఈ శరీరం విడు మనసు నీకు చెప్పవచ్చిన వారే. అంటే ఇది మూలం లేదు, ఇది దీనికి సత్యమైంది కాదు, ఆ పరిపూర్ణ పరబ్రహ్మంలో దీనికి స్థానం కానీ మూలం కానీ లేదు. కాబట్టి ఈ శరీరమును విడుచుమని మనకు చెప్పవచ్చిన వారే సద్గురువు, మిగతా వాళ్ళు గురువులు కారు. అట్లాగే మనకు భగవత కృష్ణయ్య గారు కూడా చెప్తున్నారు, సద్గురు అంటే 12 అక్షరముల సదముల మంత్రార్థమెరిగి సద్గురుకు భజే 16 అక్షరములు గలదెట్టితో తెలుపనేని అతడే సద్గురుడు. ఇవి రెండెరుగా అతడేడి గురుడు. మొదటిది పరిపూర్ణమును
తదనంతరపతి బోధ చేయు నతడే సద్గురుడు. ఇవి రెండెరగా తడేడి గురుడు. 12 అక్షరముల ద్వాదశాక్షరిని 16 అక్షరముల షోడరక్షరం తెలియజేస్తుంది కాబట్టి అటువంటి గురువునే గురువు కానీ వేరే వాళ్ళు గురువు కాదు. అట్లాగే ఇంకోటి కూడా చెప్తున్నాడు, బయలుదేరకలు శిష్యునకు దైదో గురువుడు ఎరక చేసి తరువాత సంధ్యమేమి లేక ఎరుకను విడిపించి గురుడు నయశాలిగాదా. నీ మదికి నాటేనా లేదా భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయముందెదవు నీవు గురుడు నయశాలిగాదా. జయం అంటే మనము జయము పొందడం అంటే జనన మరణ భ్రాంతి రహితమే జయం. అటువంటి సద్గురుని చేరి జనన మరణ భ్రాంతిలో చిక్కకుండా మనము కృతార్థులు కావాలి. వచ్చిన పని మనకు అదే కాబట్టి ఆ సద్గురుని చేరి మనం జనన మరణ భ్రాంతి రహితం చేసుకోవాలని మీ అందరికీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచ్చు. సెలవు తీసుకుంటాను. దయతో సద్గురు ప్రభు మహారాజుకు జై. మరి నిశ్చలానంద మరి కృష్ణయార్యులు వారిది మహబూబ్ నగరు. వాళ్ళ బాబు కూడా ఇక్కడే ఉంటారు, ఎల్బీ నగర్ దగ్గరలో, హస్తినాపురం. మీరు ఎక్కడ ఉండేది బాబు? నాగోల్లో ఉంటారు. పరమేశ్వరరెడ్డి గారికి దోస్త్ అనమాట, జిగిని దోస్తులు వారు. జంకు సజ్జం మిల్లెత్తే చందన్ మే కర్పూర్ అంటారు. అంటే ఒక మంచివాళ్ళు కలిస్తే ఒక మంచి సువాసన, ఒక మాధుర్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని చెప్పినట్లుగా మనందరం కూడా అలాంటి మంచివాళ్ళం కాబట్టి ఇలాంటి మంచివాళ్ళు ఇక్కడికి వచ్చారు. మనం కూడా అదే భావంతో ఉన్నాం, వాళ్ళు కూడా అదే భావంతో ఉన్నారు. వారు అంటే పరిపూర్ణాన్ని, లేని ఎరుకను, ఈ రెండింటినీ గురించి మనకు అర్థమయ్యేట్టు బోధించేటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి గురువు. మిగతా వాళ్ళు గురువుల కింద లెక్క కాదు. అంటే సాధకుడికి ఉన్నటువంటి భ్రాంతిని తొలగించి జన్మరహితాన్ని సంబంధించినటువంటి జ్ఞానాన్ని సమగ్రంగా అందించేటువంటి వాటే సద్గురువు అని చెప్పి చాలా చక్కగా వివరించడం అనేటువంటిది జరిగింది. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.